హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. నా స్టైల్లో ఉప్మా ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రవ్వ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది, ఇందులోకి మనం రవ్వ వేసేసుకోవాలి. రవ్వను వేయించుకోవాలండి. ఫస్ట్ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించుకోకుండా కూడా చేస్తారు కానీ అది కొంచెం బాగుంటుంది. వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రవ్వని మనం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తింటూ ఉంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది, టేస్ట్ మాడిపోతే ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా వేపుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం రవ్వ దేంతో అయితే మెజర్గా తీసుకుంటామో దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. వాటర్ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే మెజరింగ్ కప్స్తోనే తీసుకోవాలి. ఎందుకంటే ఉప్మా అనేది మెత్తగా కావాలన్నా పొడిగా కావాలన్నా మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ బట్టి ఉంటుంది. కాబట్టి నేను అక్కడ గ్లాస్ని తీసుకున్నాను, చూపించాను. రవ్వ మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇది పక్కకు తీసేసుకుందాం. రవ్వని పక్కకు తీసేసుకున్న తర్వాత మనం ఇందులోకి పోపు వేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఈ జీలకర్ర కాస్త చిట్పట్లాడుతున్నప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగుతున్నప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఒక 2-3 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకున్నాం. ఇందులోకి మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు. బట్ అది తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది. పల్లీలు అయితే చాలా బాగా అనిపిస్తుంది, అందుకే పల్లీలు వేసాను నేను. మీ ఇష్టం ఉంటే మీరు శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త వేగుతున్నప్పుడు మనం ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాం. నేను ఇక్కడ ఇది నార్మల్ ఉప్మా చేస్తున్నానండి. కొందరు అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటారు. టమాటా, క్యారెట్ అని, బీన్స్ ఇవన్నీ వేసి చేసుకుంటారు. బట్ అవన్నీ వేస్తే ఎందుకు నాకు నచ్చది. అందుకని నేను ఇట్లా సింపుల్గా అండ్ ఈజీగా ఉండేది చేస్తున్నాను. టేస్ట్ కూడా ఇట్లా బాగుంటుంది. మనం ఎర్లీగా ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా ఎట్లా అన్నా
ఇట్లా ఈజీగా నా స్టైల్లో చేయండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ కాస్త వేగుతున్నప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే కర్రీలలో సాల్ట్ ఎక్కువ అవుతూ ఉంటే మనము ఆలు కట్ చేసుకొని అందులో వేసుకుంటే సాల్ట్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అని అంటారు కదా. ఉప్మాలో కనుక సాల్ట్ ఎక్కువైతే మనకు అస్సలు తినాలనిపించదు. అలా అని పడేయలేము, తినలేము. దీనికోసం ఒక టిప్ చెప్తాను. నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసాన్ని లైట్గా యాడ్ చేసుకుంటే మనకు ఆ సాల్ట్ క్వాంటిటీ అనేది పోతుంది. ఈజీగా కొంచెం మనం తినగలుగుతాము. పోపు అంతా కూడా అయిపోయింది కదా, మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. మనం ఒకవేళ ఇంకా మెత్తగా కావాలంటే ఒక 1/2 గ్లాస్ ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకుందాం. ఇందులో నీళ్ళు మనకు మరుగుతున్నాయండి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వ నీళ్ళలోకి యాడ్ చేసేసుకోవాలి. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అండి. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది మీకోసం ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.